హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మ గైడెన్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన యొక్క వీడియోలో హౌ టు ఎర్న్ మనీ ఈజీలీ, అంటే చాలా ఈజీగా మనీ అనేది ఎలా ఎర్న్ చేయొచ్చు, పాసిబిలిటీ ఉంటుందా, అసలు ఇది ఇంపాసిబులా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న లిటిల్ స్టోరీ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందరూ కూడా ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. మనీ అనేది మనం ఈజీగా ఎర్న్ చేయగలుగుతామా లేదా అనే విషయం అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, స్టోరీ ఏంటంటే ఒక లేడీ జాబ్ చేస్తుంటుంది. ఆ లేడీ యొక్క శాలరీ 15,000. వాళ్ళ యొక్క బాస్తో అడుగుతుంది, బాస్ మనీని ఈజీగా ఎర్న్ చేయడం ఎలా అనేది అడగడం జరుగుతుంది. అప్పుడు బాస్ వెంటనే గేమ్ అయితే ఆడదాం, ఆ గేమ్లో నీకు వస్తే నీకు డబ్బులు, నాకు వస్తే నాకు డబ్బులు అని చెప్పేసి ఒక గేమ్ అయితే అక్కడ ఆడడం జరుగుతుంది. అదేంటంటే ఫ్రెండ్స్, అమ్మాయి దగ్గర 15,000 ఉంటుంది. ఒక 2,000 టేబుల్ మీద పెట్టమంటాడు అమ్మాయిని. సో తను 2,000 టేబుల్ మీద పెట్టింది. బాస్ కూడా ఒక 2,000 తీసి టేబుల్ మీద పెడతాడు. 2 + 2 4,000 అక్కడ పెట్టడం జరుగుతుంది. తర్వాత ఇంకో 3,000 పక్కన పెట్టమంటాడు అమ్మాయి. అదేవిధంగా ఏం ఆలోచించకుండా 3,000 తీసి పక్కన పెడుతుంది. అంటే ఒక చోట 2 + 2 4,000, ఒక చోట 3,000 అయితే అమౌంట్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు బాస్ నీకు 4,000 తీసుకుంటావా 3,000 తీసుకుంటావా అని అడుగుతాడు. అమ్మాయి ఎటువంటి ఆలోచన లేకుండా వెంటనే 4,000 అని తీసుకుని వెళ్ళిపోతుంది. బాస్ 3,000 తీసుకొని వచ్చేస్తాడు ఫ్రెండ్స్. తర్వాత అమ్మాయి అమౌంట్ అయితే కౌంట్ చేసుకుంటుంది. అమ్మాయి ఉద్దేశం ఎక్కువ ఉండొచ్చు అనుకుంటుంది, కానీ అక్కడ 15,000లోనే ఒక 1,000 తక్కువ ఉంటుంది. అప్పుడు వెంటనే బాస్ దగ్గరికి వచ్చి, బాస్ నాకు 15,000 తక్కువ వచ్చింది, 1,000 తక్కువ వచ్చింది 15,000లో అని చెప్పడం జరుగుతుంది. సో బాస్ వెంటనే ఒకసారి బాస్ తీసుకున్న తర్వాత తిరిగి నువ్వు అడగకూడదని చెప్పేసి పంపించేస్తాడు. సో అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఈజీ మనీ, ఎక్కువ మనీ ఎర్న్ అనే ఒక ఉద్దేశంతో ఆ అమ్మాయి వెంటనే 4,000 తీసుకుని వెళ్ళిపోయింది. కానీ అక్కడ ఆ అమ్మాయికి 1,000 లాస్ అనే విషయం కూడా గుర్తించకుండా ఆమె 4,000 తీసుకుని వెళ్ళిపోయింది. సో ఇలాంటి థింకింగ్, మనీ అనేది త్వరగా ఈజీగా ఎర్న్ చేయాలి అనేది ఒక థింకింగ్ వల్ల అమ్మాయి 1,000 రూపాయలు అయితే నష్టపోవడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఈ కథలో సారాంశం ఏంటంటే, మనీ అనేది ఈజీగా ఎర్న్ చేయలేము, దానికి ఒక నాలెడ్జ్ అనేది అవసరము, ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది అవసరము అనేది మీకు తేటతెల్లం అవుతుంది. సో దీన్ని బట్టి మీకు చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, చాలామంది యూత్స్ అలాగే మిగతా వారు కూడా ఎక్కువ మంది ఈ యొక్క ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ బెట్టింగ్స్ అని వివిధ రకాలైన యాప్స్లలో, గేమ్స్లలో మనీ అయితే లాస్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క ఆన్లైన్ యాప్స్ కానీ, ఆన్లైన్ గేమ్స్ కానీ ఇవేవి కూడా మనకు ఒక ప్రోగ్రామింగ్, ఇది ఆన్లైన్ బెట్టింగ్ కావచ్చు, ఆన్లైన్ గేమ్స్ ఏవైనా సరే ఒక ప్రోగ్రామింగ్ గేమ్స్. సో దీనివల్ల లిమిట్ వరకే మనకైతే రావడం జరుగుతుంది ఈజీగా. తర్వాత బల్క్ అమౌంట్ ఎప్పుడైతే మనం పెట్టడం జరుగుతుందో ఆటోమేటిక్గా అమౌంట్ అయితే లాస్ కావడం జరుగుతుంది. చాలామంది ఈ విషయం తెలియక వస్తుంది, ఈ ఆన్లైన్ యాప్స్లలో, గేమ్స్లలో, బెట్టింగ్స్లలో వస్తుంది అనే ఉద్దేశంతో అయితే మనీ అయితే చాలామంది మనీ లాస్ అయిపోయి తిరిగి అప్పు చేసి కూడా ఇలాంటి గేమ్స్లలో, యాప్లలో పెట్టి సూసైడ్కు వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రీసెంట్గా ఇక టాస్క్ వర్క్, ఆన్లైన్ రివ్యూ టాస్క్ వర్క్ ఒక పర్సన్ నియర్లీ 6 to 7 lakhs అయితే లాస్ కావడం జరుగుతుంది. ఇది ఏదైనా ప్రోగ్రామింగ్ గేమ్, ఇది మనకు డెఫినెట్గా డబ్బులు అయితే రావు ఈజీగా అనే విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన యొక్క ఛానల్ థీమ్ ఫైనాన్షియల్ గ్రోత్, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్
ఎవ్వరూ కూడా మనీ లాస్ కాకూడదు. ప్రతి ఒక్కరూ కూడా ఎర్న్ చేసుకోవాలి. అది కూడా ప్రాపర్ వేలో ఎర్న్ చేసుకోవాలి అనేది మనం గైడ్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. చాలా వరకు వీడియోస్ ఉన్నాయి వివిధ రకాలైన స్కీమ్ సంబంధించి. చాలా వరకు అయితే మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేశాం ఫ్రెండ్స్. అందరూ కూడా చూడండి. మీరు ఆడియన్స్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు చాలా సపోర్టెడ్గా ఉంటుంది. పెద్ద పెద్ద ఛానల్కే ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇలాంటి చిన్న చిన్న ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాకు కూడా కొద్దిగా గ్రోత్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. అదే ఫ్రెండ్స్, వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి గేమ్స్ బెట్టింగ్స్ అన్నీ కూడా ఇదొక ప్రోగ్రామింగ్ గేమ్ అనేది ఎవరికి తెలియకపోవడం నష్టపోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.